మిత్రులకి నమస్తే. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ మరియు జిల్లా పరిషత్ ఎలక్షన్స్కు సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23, 22 ఆ విధంగా, అంటే గతంలో అమలు చేసినటువంటి 34% కాకుండా ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులను అడ్డుపెట్టుకొని 50% వర్టికల్ రిజర్వేషన్ దాటొద్దనే నిబంధనతోటి ఈ రిజర్వేషన్లు ఈసారి గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మరియు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రభుత్వము ఆ 34% రిజర్వేషన్ని తగ్గించే తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్కి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అసలు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంబంధించినటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, గతంలో కోర్టులు ఏ విధంగా తీర్పులు వచ్చినాయి, ప్రభుత్వాల యొక్క పనితీరు, ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ సందర్భంగా మనం చర్చించుకుందాము. మొట్టమొదటిగా 1992-93లో భారత రాజ్యాంగము 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో గ్రామాలను కానీ మున్సిపాలిటీస్ కానీ స్వతంత్రంగా పనిచేసే విధంగా, అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఆ రాజ్యాంగ సవరణలు తీసుకొస్తూ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆయా అంటే ఆర్టికల్స్ 243D కానీ 243T కానీ వీటికి సంబంధించి తెలుపుతున్నది. దాంట్లో చెప్పిన ఆర్టికల్స్లో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్లు కల్పించమని చెప్పింది. అది ఎస్సీ, ఎస్టీలకేమో వారి యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టమని చెప్పింది. అదే మహిళలకు 1/3 పోస్టులు అంటే 33.33% రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పింది. మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా అంటే వాళ్ళకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పింది, కానీ జనాభా దామాషా పద్ధతిలో పెట్టాలని చాలా స్పష్టంగా లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని అంటే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది, ఈ రిజర్వేషన్లు పెట్టే స్వేచ్ఛ. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ పూర్తిగా ఏజెన్సీ ఎస్టీలకే ఆ రిజర్వేషన్లు 100% వాళ్ళకు అమలు చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అంటే రాజ్యాంగ సవరణలు 73-74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994ను అప్పటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఆ చట్టంలో తెచ్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో మరియు బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించారు. అది కంటిన్యూగా అమలు జరుగుతూ ఉన్నది. ఈ వివాదం ఎప్పుడు మొదలైందంటే 2012లో నిమ్మక జయరాజు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విషయంలో కొంతమంది హైకోర్టును, అప్పుడు ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేయగానే కొంతమంది హైకోర్టును ఆశ్రయించి ఇక్కడ 50% రిజర్వేషన్ దాటింది, 59% రిజర్వేషన్ అంటే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కు 19%, షెడ్యూల్ ట్రైబ్కి 9% మరియు బీసీలకు 34% రిజర్వేషన్ అంటే 59% దాటిపోతుంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ అనేది 50% దాటొద్దని చెప్పింది. చెబుతూ అప్పటికే 2010లో సుప్రీంకోర్టు ధర్మాసనము, రాజ్యాంగ ధర్మాసనము కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ఈ వర్టికల్ రిజర్వేషన్ అనేది 50% దాటకూడదు, ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే దాటాలి. దానికి ఉదాహరణగా వాళ్ళు రెఫరెన్స్గా ఏం తీసుకున్నారంటే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన తీర్పులో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని వర్టికల్ రిజర్వేషన్ 50% దాటొద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి కేసులను వీళ్ళు ఆధారంగా చేసుకొని ఇక్కడ హైకోర్టు బెంచ్, డివిజన్ బెంచ్ నిమ్మక జయరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2012లో ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లోపల ఒక 4-5 అంశాలను చెప్పారు. మొదటి అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఒకటి, ప్రత్యేకమైన పరిస్థితులు కానీ బీసీల యొక్క జనాభా లెక్కలు ఉన్నట్లయితే మీరు 50% దాటొచ్చు అని చెప్పింది. రెండవ పాయింట్ ఏంటంటే ఈ బీసీ కులగణన, బీసీ పాపులేషన్ జనాభా లెక్కలు తీయాల్సిందే, అవి లేకుండా వీళ్ళకి 34% ఇవ్వకూడదని చెప్పింది. మూడో పాయింట్ ఏం చెప్పిందంటే అప్పుడు రాష్ట్ర
ఎన్నికల కమిషన్కు ఈ టోటల్ ప్రాసెస్ అంటే బీసీ కులగణన, బీసీ జనాభా లెక్కలు మరియు రిజర్వేషను బీసీలకు 34% పెట్టాలన్నా ఎంత శాతం పెట్టాలని నిర్ణయించుకొని ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 3 నెలల లోపు కంప్లీట్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు 2012లో ఉన్న అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ 3 నెలల్లో అది సాధ్యం కాదని చెప్పి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయడం జరిగింది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి అక్కడ వాదనలు ఇక్కడ అసలు బీసీ జనాభా అనేది దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ కానీ కాకా కలెక్టర్ కానీ ఇక్కడ దేశం ఏ రకంగా చూసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క జనాభా 50% కంటే పైనే ఉంది. ఇప్పుడు ఆ జనాభా లెక్కలు తీయడం అదంతా సాధ్యం కాదు, ఈ మాకు టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలక్షన్స్కి పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క అపీల్ని స్వీకరించి అపీల్ని అలో చేస్తూ ఇక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మొదటి పాయింట్ మీద మరియు 3వ పాయింట్ మీద స్టే ఇస్తూ ఎలక్షన్స్కి వెళ్ళిపోమని జరిగింది. అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ ఉద్యమం జరగడం ఇదంతా జరిగి 2014లో ఇక్కడ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లోపల బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తూ మొత్తం రిజర్వేషన్ 59% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎలక్షన్స్కి వెళ్ళారు. అక్కడ సక్సెస్ అయ్యారు. ఇంకా అక్కడ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. అగైన్ మళ్ళీ అది పెండింగ్ ఉంది కాబట్టి ఈ మధ్య గత సంవత్సరము తెలంగాణ రాష్ట్రము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళారు. ఆ సందర్భంలో మళ్ళీ 50% నిబంధన అనేది ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకొని 50% సీలింగ్తోనే ఇక్కడ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇప్పుడు దాని కూడా అంటే ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు ఈ మార్చి లోపు కనుక ఎలక్షన్స్ జరపకపోతే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రావనే ఆందోళనతోటి ఎలక్షన్స్ నోటిఫికేషన్ యథాతథంగా అంటే 59% రిజర్వేషన్లతోటి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇక్కడ బిర్రు ప్రతాప్ రెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇక్కడ హైకోర్టు చెప్పిన అంశం ఏంటంటే చాలా సింపుల్గా చెప్పింది, మీరు ఇప్పటి వరకు కూడా బీసీ జనాభా లెక్కలు చేయలేదు, వాళ్ళకు సంబంధించినటువంటి లెక్కలు లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి మీరు 50% రిజర్వేషన్లు పెట్టుకోవాలి, మీరు 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదని చెప్పింది. అంటే ఇక్కడ బాధ్యత అంటే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే 34% కల్పించాలన్నా 40% కల్పించాలనేది బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, ఈ బీసీ కులగణన బీసీ జనాభా లెక్కలు తీసి వీళ్ళ రిజర్వేషన్ని నిర్ధారణ చేసి హైకోర్టు సుప్రీంకోర్టులను ఒప్పించే విధంగా కనుక వీళ్ళు క్వాంటిఫిబుల్ డేటాను సమర్పించి ఉంటే ఈ కోర్టు సమస్యలు రావు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడే దాన్ని అంటిముట్టనట్లుగా చిత్తశుద్ధి లేనట్లుగా వ్యవహరిస్తూ ఈ 50%కు లిమిట్ చేస్తూ బీసీలకు రావాల్సిన వాటా రావడం లేదు. అంటే ఇప్పటికైనా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు, ఆ డేటాను ఇప్పటికీ అధికారికంగా పబ్లిష్ చేయలేదు. అది కనుక పబ్లిష్ చేసి ఉంటే ఇక్కడ 50% కాదు 60%, 70% కూడా రిజర్వేషన్లు అమలు చేసి వీళ్ళకు ప్రాతినిధ్యం కల్పించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాపు రిజర్వేషన్లు కాపులను బీసీ జాబితాలో కలిపే సందర్భంలో మంజునాథ కమిషన్ వేసిండ్రు. మంజునాథ కమిషన్లో అప్పుడు మొత్తం రాష్ట్ర పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనగణన మరియు ఓసీల అంత జనాభా లెక్కలు కూడా తీయడం జరిగింది. కనీసం ఆ డేటానైనా ఇవాళ హైకోర్టు ముందు పెట్టి ఆ కోర్టును ఒప్పించగలిగితే అక్కడ సక్సెస్ అయ్యేవాళ్ళు. ఆ వాదనలు బలంగా వినిపించలేదనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 2021లో తీయబోయే జనాభా లెక్కలలో ఓబీసీ కులగణన చేస్తామని 2017లో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పుడు అది చేయడం లేదు. అంటే ఈ బీసీ రిజర్వేషన్లు అనేది బీసీ జనాభాకు బీసీ పాపులేషన్కు ముడిపడి ఉన్నది కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ అడ్డుపడుతున్నాయి. నిజంగా ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో ఇచ్చిన తీర్పులో ఏం చెప్పింది, అక్కడ వర్టికల్ రిజర్వేషన్ అనేది 50% దాటొద్దు, మెరిట్ అభ్యర్థులకు కూడా అన్యాయం జరగొద్దు అనేది తీర్పు చెప్పింది. అది ఏ సందర్భంలో, ఉద్యోగాలు కల్పించే సందర్భంలో చెప్పింది. కానీ అదే కేసును వీళ్ళు ఇక్కడ స్థానిక సంస్థలు ఈ పొలిటికల్ రిజర్వేషన్లో దాన్ని రెఫరెన్స్గా తీసుకోవడం అంటే ఇక్కడ మెరిట్ కానీ ఇక్కడ మెరిట్తో సంబంధం లేదు కదా. ఇక్కడ సర్పంచ్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, చీఫ్ మినిస్టర్ కావాలన్నా కూడా చదువుతో సంబంధం లేదు, మెరిట్తో సంబంధం లేదు. అయినప్పటికీ పొలిటికల్ రిజర్వేషన్లో కూడా
ఆ జడ్జిమెంట్లను రెఫరెన్స్గా తీసుకొని ఆధారంగా చేసుకొని ఇలా సుప్రీంకోర్టులు హైకోర్టులు తీర్పులు ఇవ్వడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తప్పకుండా ఈ బీసీ కనీసం ఈ పొలిటికల్ రిజర్వేషన్ వీళ్ళకు జనాభా దామాషా పద్ధతిలో కానీ కనీసం ఇప్పుడున్న 34% రిజర్వేషను వచ్చే ఎన్నికలలో అమలు చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా బీసీ జనగణన బీసీ పాపులేషన్ డటా తీసి రాబోయే ఎలక్షన్స్లలో తప్పకుండా వీళ్ళకి 34% రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.